జస్ట్ 1.5 year లో 4,000 నుంచి 12,000 కి వెళ్ళిందండి. దీని వెనకాల కారణం ఏంటని తెలుసుకోవడం కంటే కూడా మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. జనరల్ గా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో రిటర్న్ అనేది మనకి జస్ట్ ఒక 10%, 20% అలా పెరుగుతుంది తప్ప హ్యూజ్ రిటర్న్స్ అంటే 3 times 4 times స్టాక్ అయిపోవటం అనేది జరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్ ఎవరికి ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ స్టాక్ చూసినట్లయితే 4,000 ఉంది. ఆ టైంలో 4,000 ఉంది, ఏం కొంటాం, ఇంకెంత పెరిగిపోతుందిలే అన్నట్టు మనం అనుకుంటాం. సో ఎవరన్నా ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు 12,000 వరకు వెళ్తుందని చెప్పేసి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ని మనం క్యాప్చర్ చేయాలి అనుకున్నట్లయితే, అలాంటి వాటిలో మనం హోల్డింగ్స్ లో మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో సింపుల్ అండి, ఏం లేదు, ఒక్క స్టాకే కదండి, సెవరల్ ఎగ్జాంపుల్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టాక్స్, డిక్సాన్ లిమిటెడ్ చూడండి, డిఎల్ఎఫ్, చంబల్ ఫెర్టిలైజర్స్, కోల్పాల్, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా చాలా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఇక్కడ. సో వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ పర్టికులర్ స్టాక్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఏంటి అన్నట్లయితే, ఎప్పుడైనా సరే జనరల్ గా మనం ఏమనుకుంటాం అండి, లాంగ్ టర్మ్ కోసం మనం చేసేది ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ లో మనం ఏం చేస్తాం, మోర్ దాన్ 1 year, సో 1 year కంటే ఎక్కువ పీరియడ్ పాటు మనం ఉంచితే దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం మోర్ దాన్ 1 year ఉంచాలి అనుకునేటప్పుడు జనరల్ గా మనం దేన్ని బేస్ చేసుకుని వెళ్ళాలి అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అండి. ఫండమెంటల్ అనాలిసిస్ ని మాత్రమే బేస్ చేసుకుని వెళ్ళాలి. టెక్నికల్ అనాలిసిస్ ని మనం బేస్ చేసుకొని వెళ్ళకూడదు. సో ఒక టెక్నికల్ గా మనకి ఇక్కడ ఎంట్రీ దొరికింది కదా అని చెప్పేసి మనం వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రాంగ్ పాయింట్ లో వెళ్తున్నాం. మరి ఏం చేయాలి? సో ఫండమెంటల్ గా ఆ కంపెనీ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫండమెంటల్ గా ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో, అప్పుడు ఫండమెంటల్ గా ఓకే అనుకున్న తర్వాత టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని మనం ఎంట్రీ కోసం చూడాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ అనాలిసిస్. దేనికంటే ఎంట్రీ పాయింట్ చెప్తుంది మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టాక్ లోనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బజాజ్ ఆటోలోని ఇక్కడ మనకి మంత్లీ టైం ఫ్రేమ్ లో ఒక ట్రయాంగిల్ వచ్చింది. సో ఇది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా కాదా, ప్రతి ఒక్కరికి తెలుసు బజాజ్ ఆటో లిమిటెడ్ అనేది ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అని చెప్పేసి. కాబట్టి ఏంటి, మనం ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంది అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఎంట్రీ కోసం చూడాలి. మంత్లీ టైం ఫ్రేమ్ లో కానీ వీక్లీ టైం ఫ్రేమ్ లో కానీ మీరు సెవరల్ స్టాక్స్ అనాలిసిస్ చేసేటప్పుడు అలా చేస్తూ మనం ఎక్కడైనా సరే ఇలాంటి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ ఏదైనా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఏం చెప్పానండి, మంత్లీ వీక్లీ ఈ రెండింట్లో కూడా స్ట్రాంగ్ ప్యాటర్న్ ఏదైనా ఐడెంటిఫై చేసినట్లయితే అది అందులో ఇన్వెస్ట్మెంట్ అంటామండి. ఇది పొజిషనల్ ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ మోర్ దెన్ 1 year కి వెళ్తుంది. సో అలాంటప్పుడు అది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా కాదా అనేది మనం ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాలి. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ అయితే అప్పుడు మాత్రమే దాంట్లో ఎంట్రీ తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కానప్పుడు మనం ఎంట్రీ తీసుకోకూడదు. సో ఈ పర్టికులర్ ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చాలా మంచి ట్రయాంగిల్ అయితే ఇక్కడ రావటం జరిగింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. 3 years టైం పీరియడ్ లో మనకి 2020 ఎండింగ్ నుంచి కూడా 2023 2-3 months అయ్యేసరికి మనకి ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్ అనేది రావటం జరిగింది. సో ఈ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ లో చూడొచ్చు మీరు. సో బ్రేక్ అయిన తర్వాత ఎంత స్ట్రాంగ్ కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంది, ఇంకా ఇక్కడ ఆగిపోలేదండి, ఇంకా వెళ్తుందేమో మనకు తెలియదు. బట్ ఇప్పుడైతే ఎంట్రీ ఎవరు తీసుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఎంట్రీ పాయింట్ దగ్గర మిస్ అయినట్లయితే ఎంట్రీ మిస్ అయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ ఇంత దూరం పరిగెట్టుకుని వచ్చిందండి. హిందీలో అంటూ ఉంటారు కదా, ఘోడ తగ్గయ్య అనేసి. గుర్రం అలిసిపోయింది, ఇంకా పరిగెత్తగలదో పరిగెత్తలేదో నీకు తెలియదు. అంటే ఏంటి, దాంట్లో పెట్రోల్ ఉందో లేదో తెలియదు. ఇంకా ఎంతకాలం బయర్స్ పుష్ చేస్తారు, సెల్లర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. కాబట్టి ఏంటన్నట్లయితే ఇలాంటి టైంలో ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకు ఎంట్రీ తీసుకోకూడదు అంటే సింపుల్ రీజన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, రిస్క్ రివార్డ్ రేషియో చెప్పి పెట్టాను నేను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉందండి. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ లోన్ అంటే ఈ లోయర్ ట్రెండ్ లైన్ ని స్టాప్ లాస్ గా పెట్టుకున్నాం మనం. సో ఇక్కడ ఒక 500 points 600 points మనం ఎస్ఎల్ ఫిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్
మోర్ ప్రాఫిట్. ఇక్కడ ముఖ్యంగా ప్రాఫిట్ కంటే కూడా క్యాపిటల్ ఎప్రిషియేషన్ కోసం మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు మనం రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. మినిమం 1:2 అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి ఏంటి అన్నట్లయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 1:3, 1:4 కూడా వస్తాయి ఈజీగా. సో అలా మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ సింపుల్, మనకి రిస్క్ చిన్నది ఉంటుంది, రివార్డ్ పెద్దది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలనుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు? సో అది కరెక్ట్ కాదు. సో కొంచెం క్లియర్ గా ఆలోచించండి. ఏంటి హిస్టరీ మాట్లాడుతున్నాడు అంటే హిస్టరీ అనండి, చార్ట్ ప్యాటర్న్స్ అంతా కూడా హిస్టరీ నుంచి మీరు నేర్చుకోవాలి. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ క్యాప్చర్ చేయాలి అన్నట్లయితే మీకు అది తెలిసి ఉండాలండి. ఏం చెప్పానండి నేను? మంత్లీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్ లో మీరు స్టాక్స్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ రియల్లీ నో దట్ ద కంపెనీ ఈజ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్, దెన్ ఓన్లీ యూ కెన్ ప్రొసీడ్ విత్ ద ఎంట్రీ. ఆ కంపెనీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ అయితే అప్పుడు మాత్రమే దాంట్లో ఎంట్రీ తీసుకోవాలి. ప్రాసెస్ ఏంటి ఇక్కడ కంప్లీట్ గా ఒకసారి చెప్తాను, స్లోగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఇది ఒక ట్రెండ్ లైన్ అండి. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం లో ఇలా 2 ట్రెండ్ లైన్స్ రాసుకుని మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది. ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత రిస్క్ ఎంత పెట్టుకుంటాం అనేది డిపెండ్స్ ఆన్ అవర్ రిస్క్ అపెటైట్. జనరల్ గా ఏంటి అన్నట్లయితే ఆల్మోస్ట్ ట్రయాంగిల్ చివరిలో బ్రేక్ అయింది కాబట్టి ఈ యొక్క లోయర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దానికంటే కిందకి రెడ్ క్యాండిల్ వస్తే ఎగ్జిట్ అయిపోతాం అనుకుంటాం. సో మనం హయ్యర్ టైం ఫ్రేమ్ మంత్లీలో చూస్తున్నాం కాబట్టి సో కొంత ఎక్కువ ఉంటుంది, మరి తప్పదు రిస్క్ అనేది, స్టాప్ లాస్ అనేది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసేసుకున్నాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నట్లయితే అది కన్సాలిడేట్ అవుతుంది అనుకోండి. సో స్టాప్ లాస్ వరకు రాకుండా అక్కడే కన్సాలిడేట్ అవుతుంది. లెట్ ఇట్ కన్సాలిడేట్, వెయిట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. యు ఆర్ హియర్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్, నాట్ జస్ట్ ఫర్ ట్రేడింగ్. ట్రేడింగ్ చేయట్లేదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాం కాబట్టి వెయిట్ చేయండి. ఇక్కడ ఎంట్రీ పాయింట్ వచ్చేసింది, ఎంట్రీ తీసుకున్నా, స్టాప్ లాస్ వైపు రావట్లేదు, కన్సాలిడేట్ అవుతుంది. లెట్ ఇట్ బ్రేక్, అది ఖచ్చితంగా కొంత మూవ్ ఇస్తుందండి. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత బ్రేక్ అవుతుంది. మీరు ఏంటంటే మినిమం 1:2 పెట్టుకోవచ్చండి ఇలాంటి సిచ్యువేషన్ లో. సో 1:2 వచ్చిన తర్వాత కానీ లేదా స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు కానీ వెయిట్ చేయండి మీరు. లేదు 1:1 నేను పెట్టుకుంటాను అన్నా సరే దట్స్ అప్ టు యూ, నేను కాదన్ను. బట్ ఏంటంటే ఇలాంటి వాటిలో పెద్ద పెద్ద మూవ్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్లీ 1:2 ఈజీగా రీచ్ అవుతూ ఉంటాం, ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఇంకా స్ట్రాంగ్ గా పనిచేస్తాయి ప్యాటర్న్స్. ఓకేనా? సో ప్రొవైడెడ్ మీకు ఆల్రెడీ చెప్తున్నాను మళ్ళీ, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తో తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని ఎప్పుడూ కూడా ఫండమెంటల్ అనాలిసిస్ అనేది సపోర్ట్ చేయాలి. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఆ కంపెనీ స్ట్రాంగ్ గా కాదా, దాని ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి, అందులో మేనేజర్ ఎలా ఉన్నాడు, అదా ప్రొడక్ట్ ఏంటో, ప్రొడక్ట్ ఫ్యూచర్ ఉంటుందా ఉండదా. సో అలా మనం కొంత అనాలిసిస్ అనేది చేసుకోవాలి జనరల్ గా. అలా చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రం ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. మరి ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేసుకుంటాం, అది నెక్స్ట్ క్వశ్చన్ కదా. కొంత ప్రాఫిట్ మనకు వచ్చింది, 1:3 రేషియో, 1:2 రేషియో వచ్చింది అనుకోండి. కొంత పోర్షన్ ఎగ్జిట్ అయిపోవాలనుకున్నారు, వచ్చిన ప్రాఫిట్ నేను తీసుకున్నాం, నో ప్రాబ్లం. ఒక 25% ఆఫ్ ద షేర్స్ అమ్మేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 కొనుక్కున్నారు అనుకోండి, 25, 30 షేర్లు అమ్మేస్తారు, మిగతాది కంటిన్యూ చేస్తారు. నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్ లో ఎంట్రీ తీసుకున్నారు కాబట్టి మంత్లీలోనే వెయిట్ చేయొచ్చు, లేదా వీక్లీ టైం ఫ్రేమ్ లో ఈ క్యాండిల్ స్టిక్స్ కి హైక్ అనేసి అప్లై చేసుకోండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్ లో ఎంట్రీ తీసుకుంటే మంత్లీలోనే హైక్ అనేసి క్యాండిల్స్ పెట్టుకోవాలి. వీక్లీ టైం ఫ్రేమ్ లో మనం తీసుకున్నట్లయితే వీక్లీలోనే హైకనేషి అనేది క్యాండిల్స్ మార్చుకోవాలి. చూపిస్తాను, ఒక్క సెకండ్ ఆగండి. హైకనేషికి మార్చుకున్న తర్వాత అందులో మనకి రెడ్ కలర్ క్యాండిల్ ఎక్కడ వస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం అండి, అర్థమైందా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అన్నట్లయితే హైకనేషి అప్లై చేసుకోవాలి. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ హిట్ అయితే తప్ప ట్రేడ్ లోంచి ఎగ్జిట్ అవ్వద్దు. స్టాప్ లాస్ గానీ మినిమం 1:1 ఆర్ 1:2 వస్తే గానీ ఎగ్జిట్ అవ్వద్దు. ఎందుకంటే ఇట్ టేక్స్ టైం అండి, మనకి ఆ ఓపిక ఉండాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. సో హైకనేషికి మార్చుకున్న తర్వాత ఎక్కడ రెడ్ క్యాండిల్ వస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. సింపుల్ అండి, మరి ఇంకేం లేదు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇప్పటికి కూడా ఇంకా రెడ్ క్యాండిల్ రాలేదు. సో అది ఎంత స్ట్రాంగ్ ట్రెండ్ అనేది మీకు అర్థమవుతుంది. అంతేనండి, సింపుల్, చాలా సింపుల్. ఇలాంటి మూవ్స్ చాలా చాలా క్యాప్చర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్, వేరే స్టాక్స్ చూద్దాం. ఇంతవరకు మీరు వీడియో చూసారు అంటే ఖచ్చితంగా మీకు చెప్పే విధానం కానీ ఇందులో ఏదో ఒక అడ్వాంటేజ్ కానీ యూస్ఫుల్నెస్ కానీ ఉందని అనిపించి ఉంటుంది కదా. సో దయచేసి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేస్తే ఒక చిన్న మోటివేషన్లో ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా లైక్ చేయండి. వేరే స్టాక్స్ చూద్దాం. సో ఇక్కడ డిక్సాన్లో డైలీ టైం ఫ్రేమ్లో చూడండి. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మనం తీసుకున్న ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయింది.
May 19th 2023. ఇది ఒకసారి మళ్ళీ మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. చార్ట్ ఓపెన్ చేసి మీరు ఎక్కడ ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. ఇదంతా మూవ్ ఇచ్చింది చూడండి. ఇది ఇంచుమించుగా 3000 నుంచి 4600 అంటే 50% మూవ్. ఇది డైలీ టైం ఫ్రేమ్ లో. డిఎల్ఎఫ్ లిమిటెడ్ మంత్లీలో చూడండి, ఏప్రిల్ నెల 2023లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కంటిన్యూస్ మూవ్. ఇది 425 అలా 430 నుంచి ఎంతవరకు వెళ్ళింది, 960 వరకు వెళ్ళింది. అంటే మోర్ దాన్ డబల్. ఓకే, సో ఇలా మూవ్స్ వస్తూ ఉంటాయండి, ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది చూడండి, చంబల్ ఫెర్టిలైజర్స్ వీక్లీ టైం ఫ్రేమ్ లో ఇది ఎక్కడ మనకి ఎంట్రీ అనేది ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి, అంటే ప్రతిసారి మనకి క్లియర్ కట్ ప్యాటర్న్ ఉండదు కదా. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇలా ఒక ట్రయాంగిల్ వచ్చింది. బ్రేక్అవుట్ అనేది మనకి ఎక్కడ క్లియర్ గా రాలేదు, ఒక క్యాండిల్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తామంటే అది హై అనేది ఏంటంటే చూసుకోవాలి. కన్సాలిడేషన్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చే వరకు అబ్జర్వ్ చేయాలి. ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్యాండిల్, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంతవరకు మూవ్ వచ్చింది. సో ఇది క్లియర్ గా షూటింగ్ స్టార్ ప్యాటర్న్. ఒకసారి జూమ్ చేస్తాను, మీకు కనిపిస్తుందో లేదో. సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటారని చెప్పాను కదా, ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటారు. అప్పుడు స్టాప్ లాస్ అంటే బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ అపెటైట్. ఇది కన్సాలిడేట్ మనం ఇది ఎంట్రీకి పెట్టుకున్నాం కాబట్టి ఈ లోన్ కానీ ఏదైనా పెట్టుకొని మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మూవ్ వచ్చింది. ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని చూసినట్లయితే షూటింగ్ స్టార్ అనేది చాలా స్ట్రాంగ్ బేరిష్నెస్ ని తెలియజేస్తుంది. సో అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు నేను హైకనేషిని ఫాలో అవుతానంటే హైకనేషికి మనం మారచ్చు. సో హైకనేషి అప్లై చేసుకున్నట్లయితే లుక్ ఎట్ హియర్, ఈ పర్టికులర్ క్యాండిల్లో వచ్చింది. సింపుల్ అండి, పెద్ద ప్రాసెస్ ఏ ఉండదు. ఏం చేయాలి మరి అంటే ఐడెంటిఫై చేయాలి. ఇలాంటివి ఐడెంటిఫై చేయడం ఎలా అనేది చూద్దాం ఒక సెకండ్ లో. సో కోల్గేట్ పామోలు, ఇంకా ఇది కూడా ఒక ట్రయాంగిల్ అనేది మనకి ఇక్కడ సిమిలర్ గా మేలో వచ్చింది, స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఇది కూడా ఇంచుమించుగా లాస్ట్ 2022 నవంబర్ లో వచ్చింది బ్రేక్అవుట్ వచ్చింది. తర్వాత చెప్పాను కదా, ఇంత కన్సాలిడేట్ అయినంతసేపు దాన్ని మీరు పట్టించుకోకండి. స్టాప్ లాస్ హిట్ అయితే తప్ప ఎగ్జిట్ అవద్దని చెప్పా. 1 2 3 4 మంత్స్ పాటు కన్సాలిడేట్ అయింది, తర్వాత మూవ్ వచ్చిందండి. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత 4 మంత్స్ వరకు మూవ్ లేదు, ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ ఏరియా ఉంది ఆ ఏరియాలో. బట్ బ్రేక్అవుట్ స్ట్రాంగ్ గా కాదా, ట్రయాంగిల్ బ్రేక్అవుట్ కాదా, ట్రయాంగిలే. సో ఆ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వెయిట్ చేసాం. ఎంత మూవ్ వచ్చింది చూడండి, 190 నుంచి 600. అంటే ఇది కూడా 3 times మూవ్ వచ్చింది విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 years. అర్థమైందా? సో కోల్ ఇండియాలో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. కోల్ ఇండియాలో ఒక ట్రయాంగిల్ అది బ్రేక్అవుట్ అయింది. మనం అనుకుంటాం పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఏం ఇస్తే రిటర్న్స్ అందులో పెట్టడం వేస్ట్ అని చెప్పేసి. బట్ ఇందులో ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ 282 నుంచి ప్రస్తుతం 506 దగ్గర ఇంతవరకు ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఏంటంటే నేను చెప్పేది అదేనండి, ఎంట్రీ తీసుకోవాలి అన్నట్లయితే సింపుల్ గా ఏం చేస్తామంటే ఒక స్ట్రాంగ్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా వాచ్ లిస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఉంటాయి చూడండి, కంప్లీట్ గా చూడండి వాచ్ లిస్ట్ జాగ్రత్తగా. ఫస్ట్ 1 2 3 అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటి అన్నట్లయితే కంప్లీట్ గా ఎన్ఎస్సిలో ఉన్నటువంటి స్టాక్స్ లిస్ట్. ఈ వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, లేదంటే నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. కంప్లీట్ గా మనకి 2016 మంచి ట్రేడబుల్ స్టాక్స్ ఉన్నాయి. మంచివని చెప్పను, బట్ ట్రేడబుల్ స్టాక్స్ ఉన్నాయి. ఆ తర్వాత నిఫ్టీ 50 వాచ్ లిస్ట్, నిఫ్టీ 500. నేను ఏం చేస్తానంటే ముఖ్యంగా మీకు సజెస్ట్ చేసేది నిఫ్టీ 500 తీసుకోండి, ఎందుకంటే ఇవి కొంత పర్వాలేదు, అంటే మోసం మ్యానిపులేషన్ జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి నిఫ్టీ 500 స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వాటిని ఒక వాచ్ లిస్ట్ మీరు క్రియేట్ చేసుకోండి. వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకొని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీరు అరేంజ్ చేసుకొని 1 by 1 ఒక్కొక్క స్టాక్ని మీరు వీక్లీ టైం ఫ్రేమ్లో, మంత్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకొని ఆపర్చునిటీస్ ఇలా జస్ట్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మారుతూ ఉంటుంది. మీరు అలా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడైనా సరే మనకి ఒక స్ట్రాంగ్ ఆపర్చునిటీ, ఏదైనా స్ట్రాంగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసి, అలాంటిది ఏదైనా వస్తే మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పాను కదా ప్రాసెస్, అది ఇన్వెస్ట్మెంట్కి పనికొస్తుందా లేదా, అప్పుడు ఆ కంపెనీ మీద రీసెర్చ్ చేయండి. ఫండమెంటల్ గా ఆ పర్టికులర్ కంపెనీ అనేది స్ట్రాంగ్ గా కాదా అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అప్పుడు కూడా ఇంకా మీకు నమ్మకం ఉంది, కొంత వెయిట్ చేయగలను అనుకున్నప్పుడు అయితే మీకు ఈ పర్టికులర్ వీడియోలో మొదట్లో ఎలా అయితే చెప్పానో ఆ రకమైనటువంటి ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు.
అర్థమైందా? సో ఇది ఏంటి అన్నట్లయితే పెద్ద పెద్ద మూవ్స్ ని మనం క్యాప్చర్ చేసి, సింపుల్ అండి, ప్రతిరోజు ట్రేడింగ్ చేసే టైం ఉండకపోవచ్చు అందరికి కూడా. కాబట్టి ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా క్యాపిటల్ సేవింగ్స్ లో స్టాక్ మార్కెట్ లో పెట్టమని నేను సజెస్ట్ చేయను ఎవరికి కూడా. ఎప్పుడైనా ఎక్కువ మనీ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ వెతకండి. మార్కెట్ భారీగా ఎప్పుడైనా పడుతూ ఉంటుంది, కరెక్షన్ రావడానికి సిద్ధమవుతుంది, అలాంటి టైంలో మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయండి. సో ఆ టైంలో మార్కెట్ పడిన తర్వాత కరెక్షన్స్ కి వెళ్ళటానికి సిద్ధమవుతుంటుంది కదా, అలాంటప్పుడు మీరు ఇలా పెద్ద పెద్ద స్టాక్స్ లో కానీ ఇక్కడ ఇలాంటి వాటిలో ఏదైనా ఆపర్చునిటీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అండ్ సింపుల్ ఏంటి అన్నట్లయితే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్. మళ్ళీ చెప్తున్నాను, ట్రయాంగిల్ ఇట్ డస్ మిరాకిల్స్ చేస్తుంది. అది నేను ఎలా చెప్పాలనేది ఇప్పటికి మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే యూ షుడ్ గెట్ ఇట్ బై నౌ. ఓకేనా? సో ఆ ట్రయాంగిల్ అనేది మీరు వీక్లీ మంత్లీ ఐడెంటిఫై చేసుకున్నట్లయితే మినిమం లాక్ ఇన్ పీరియడ్ లా పెట్టుకోండి 1 year. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కి మాత్రమే ఇది పనిచేస్తుంది. తర్వాత ఫండమెంటల్ గా వీక్ గా ఉన్న కంపెనీ, ఏదో డమాల్ కంపెనీలో మీరు అక్కడ ట్రయాంగిల్ కాదు కదా, ఇంకా డైరెక్ట్ గా దేవుడే వచ్చి అందులో పెట్టుబడి పెట్టినా సరే చెప్పలేం. అందుకోసం ఏంటంటే స్ట్రాంగ్ కంపెనీస్ లో మాత్రమే టెక్నికల్ అనాలిసిస్, అది కూడా ముఖ్యంగా ఏంటంటే జస్ట్ ఎంట్రీ కోసం మనం యూజ్ చేస్తాం. ఓకేనా? లేదు మేము వీక్ కంపెనీస్ లో పెడతామంటే బీ రెడీ టు టేక్ ద లాస్. మీకు నేను చెప్పేది సింపుల్ అండి, ప్రైస్ యాక్షన్ మనం ఖచ్చితంగా ఇన్ డెప్త్ అర్థం చేసుకున్నట్లయితే వేరే ఇండికేటర్స్ అది ఇది అవసరం లేకుండా మాస్టర్ అవ్వచ్చు. ఓకేనా? సో కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ని ఇన్ డెప్త్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో మాస్టర్ ట్రేడర్ కోర్స్ ఉంటుందండి. సో లెట్ మీ షో, అది మీరు 99 days తీసుకోవాలనుకున్నట్లయితే ఈ ప్రైస్, లైఫ్ టైం కోర్స్ అయితే మీకు కంప్లీట్ గా 30 years మీరు తీసుకున్న రోజు నుంచి 30 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది మీరు తీసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా ఏ డౌట్ ఉన్నా కానీ మీకు మన యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు మన టెలిగ్రామ్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్లో మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.